Daily. Taste the Daily. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ప్రకటించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కర్ణన్. 11 ప్రాంతాల్లో ఈవీఎంల సమస్య తలెత్తింది అని చెప్పారు. అయితే రిజర్వ్ ఈవీఎంలని రీప్లేస్ చేశామని ఆయన వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా బ్యాకప్ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే వాటిని రీప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉంచారు. సో 11 ప్రాంతాల్లో ఈవీఎంల సమస్య రావడంతో రిజర్వ్ ఈవీఎంలని రీప్లేస్ చేశామన్నారు ఆర్వి కర్ణన్. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 6 టోటల్ అయింది, 6 టోటల్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. అక్కడ కూడా పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అవుతుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. వితిన్ 6 o'clock లోపల అన్ని ఏరియాలో మాక్సిమం ఏరియాలో పోలింగ్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన దగ్గర ఎట్లాంటి రిజర్వ్ ఈవీఎంస్ సెక్టార్స్ ఇక్కడే ఉన్నారు. రిజర్వేషన్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. ప్రతి చోట రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎక్కడ మనకు ఈవీఎంస్ ప్రాబ్లం లేదు. కొన్ని ఏరియాలో ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అక్కడ కూడా రెక్టిఫై చేస్తున్నాం. మైట్ వారు లేనప్పుడు వారి ఇంట్లో వేరే వరకు ఇచ్చి ఉండొచ్చు. బట్ పోలింగ్ స్లిప్ లేనా కూడా వారు ఓటర్ ఐడి కార్డు తీసుకురావచ్చు. ఓటర్ ఐడి కార్డు వారితో పాటు ఎపిక్ కార్డు లేదన్నా ఆధార్ కార్డు తీసుకురావచ్చు. తప్పకుండా వారు ఓటు వేయడానికి అవకాశం ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఓటర్ టర్న్ అవుట్ ఎక్కువ సంఖ్యలో వచ్చినా ఇట్ విల్ బి మోటివేటింగ్ ఎవరీ వన్.